guys, welcome to our channel Career Fast Updates. ఈ వీడియోలో ఏపీడిఎస్సి 2024 ఎగ్జామ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏంటి, అలానే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ఫీజు అనేది ఎంత పే చేయాలి, ఏజ్ లిమిట్ కోసం, జాబ్ లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుందో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఏపీడిఎస్సి 2024 ఎగ్జామ్ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఇంకా ఏపీడిఎస్సి 2024 లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీడిఎస్సి టీచర్ ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ఆంధ్రప్రదేశ్. వీళ్ళైతే మనకి ఈ డిఎస్సి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ డిఎస్సి ఎగ్జామ్లో పోస్టులు వచ్చేసి ప్రిన్సిపల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ అండ్ ఫిజికల్ డైరెక్టర్స్ పీడీ, స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జీటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ పీఈటీ. ఇవి వచ్చేసి పోస్టులు. మొత్తం మనకి 16,347 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ జాబ్ లొకేషన్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. అలానే ఏపీడిఎస్సి 2024 ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి పోస్ట్ వైజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటీ పోస్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్కి ఈక్వల్గా మనకి ఏదైనా సర్టిఫికెట్ అనేది ఈక్వలెంట్ సర్టిఫికెట్ అనేది ఏదైనా ఉండాలి, లేదా డిప్లొమాలో 2 years కంప్లీట్ అయ్యి గ్రాడ్యుయేషన్ కానీ బీఈడి కానీ ఇలా ఏదో ఒకటి కంప్లీట్ చేసి అయితే ఉంటే మనకి ఈ ఎస్జిటి పోస్ట్కి అనేది మనం ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్స్ ఆర్ బీసీఏ బిఎఫ్డి చేసి అయితే ఉండాలి. మనకి నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పోస్ట్కి 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అయితే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ లేదా మాస్టర్స్ ఫ్రమ్ యూజీసీ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే మన యూజీసీ రికాగ్నైజ్ అయ్యి ఉన్న యూనివర్సిటీలో అయితే మనం చదువు ఉండాలి. అందులో మనకి 50% మార్క్స్ అయితే రావాలి. అలానే ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్కి కూడా సేమ్ ఇంతే, 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనేది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీలో లేదా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీలో 50% మార్క్స్ అయితే రావాలి. డిఎస్సి పోస్టులకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఈ విధంగా ఉంది. మరి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి అన్ని జిల్లాల్లో కండక్ట్ చేస్తారు. సిబిటి టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ అయితే మనకి జూలై 2024లో రిలీజ్ చేస్తారు. కమింగ్ టు ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ వచ్చేసి 18 years, అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 44 years. మనకి మినిమం ఏజ్ అనేది మ్యాండేటరీ, 18 years అనేది మినిమం ఉండాలి ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి అంటే. మ్యాక్సిమం ఏజ్ అనేది 44 years. ఇది జనరల్ వాళ్ళకి. రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ లిమిట్ అనేది మారుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే 49 years, అదే ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే 54 years. అలానే ఏపీడిఎస్సి ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అలానే క్వశ్చన్స్, మార్క్స్, డ్యూరేషన్ ఇవన్నీ పోస్ట్ వైజ్ అయితే మనకి చేంజ్ అవుతాయి. ఇలా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సెకండరీ గ్రేడ్ టీచర్కి అయితే టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200 ఉంటాయి, టోటల్ మార్క్స్ అయితే 100, టైం డ్యూరేషన్ వచ్చి 180 minutes ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ అయితే 160 టోటల్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ వచ్చి 80, టైం డ్యూరేషన్ 150 minutes. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ 160 టోటల్ క్వశ్చన్స్, 80 marks, 150 minutes. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ ఫిజిక్స్ సైన్స్ 160 టోటల్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ వచ్చి 80, డ్యూరేషన్ వచ్చి 150 minutes. ఇక్కడ మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 0.5 మార్క్ అయితే వస్తుంది కాబట్టి టోటల్ మార్క్స్కి డబల్ చేస్తే మనకి టోటల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి.
అలానే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ బయోలాజికల్ సైన్స్ 160కి 160 క్వశ్చన్స్కి 80 మార్క్స్ 150 మినిట్స్ డ్యూరేషన్. సేమ్ అలానే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ సోషల్ కూడా అంతే. మ్యూజిక్కి పీజీటీ లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ బాటనీ, పీజీటీ నాన్ లాంగ్వేజ్ జియోలజీ, పీజీటీ నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్, పీజీటీ నాన్ లాంగ్వేజ్ ఫిజిక్స్, పీజీటీ నాన్ లాంగ్వేజ్ కెమిస్ట్రీ, పీజీటీ నాన్ లాంగ్వేజ్ సివిక్స్, అలానే కామర్స్, ఎకనామిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, టీజీటీ లాంగ్వేజ్, ఇలా టీజీటీ లాంగ్వేజ్ ఇక్కడ టీజీటీ లాంగ్వేజ్ వరకు మనకి సేమ్ 200 క్వశ్చన్స్ ఉంటుంది. 100 మార్క్స్కి 180 మినిట్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. టీజీటీ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్కి అయితే మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ 160 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు, 80 మార్క్స్కి అయితే ఉంటుంది, 150 మినిట్స్ అయితే డ్యూరేషన్. అలానే సేమ్ టీజీటీ లాంగ్వేజ్ సోషల్ సైన్స్, సైన్స్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పేపర్ 1కి మళ్ళీ చేంజ్ అవుతుంది. 200 క్వశ్చన్స్కి 100 మార్క్స్ 90 మినిట్స్ డ్యూరేషన్. పేపర్ 2 కూడా సేమ్ అంతే. అలానే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ కూడా సేమ్ టైము క్వశ్చన్స్ మార్క్స్ కూడా అలానే ఉంటాయి. ఇది అయితే ఏపీడిఎస్సి ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తా. లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.